హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ దీపావళి అందరూ బాగా జరుపుకుంటున్నారని కోరుకుంటూ నేను రిషితో ఈ దీపావళి ఎలా జరుపుకున్నాను ఈ వీడియోలో చూపించబోతున్నాను. రిషి అని రెడీ చేసుకొని నేను మా ఆయన సిద్ధిని తీసుకొని గుడికి వెళ్ళాము. ఆ గుడిలో డొల్లు చూసి డ్రమ్స్ అంటాం కదా, డ్రమ్స్ని చూసి వాయిస్తూనే ఉందన్నమాట. వాటిని కొడుతూనే ఉంది అని అరుస్తూ. అక్కడే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను గుడిలో దీపాలు వెలిగించాను. ఆ దీపాలు చూసి రిషి అని అరుస్తూనే ఉందన్నమాట. అది పల్లిని వెలిగించే ముందు మా ఆయన రిషిని పక్కకి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి తీసుకొస్తూ ఉన్నాడనమాట. మరి ఆ దీపాలను చూసుకుంటూ అలానే ముందుకు వస్తున్నారు. రితి అయితే కొంచెం భయపడింది, రిషి అయితే ఏం భయపడకుండా వాటిని అలానే చూస్తూ ఉందన్నమాట. రిషికి మాత్రం గుళ్ళో ఆ డ్రమ్స్ బాగా నచ్చాయి. వాటిని చర్మంతో చేసినవి, పాతకాలంలో డ్రమ్స్ అనమాట. వాటిని కొడుతూనే ఉందన్నమాట. దీపాలు చూసి అంటూ వాడి దగ్గరికి వెళ్ళి ముట్టుకోవాలని చాలా ప్రయత్నించింది. రిషిని అయితే ఆపలేకపోయాం దీపాల నుంచి. రితి అయితే కొంచెం దూరంగానే ఉంది. రిషి ప్రతిసారి ఆ డ్రమ్స్ దగ్గరికి వెళ్తూనే ఉంది, కొడుతూనే ఉంది. దీపాలను అయితే చూపిస్తూనే ఉందన్నమాట. కానీ రిషిని ఆపలేకపోయాం. రితి కొంచెం భయంగా ఉంది. తర్వాత గంటను చూపిస్తే ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసారనమాట. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి, గంట ఎక్స్పీరియన్స్ ఇదే మొదటిసారి. రీతి అయితే నేను కూడా కొడతాను అని అంటూ ఉందన్నమాట. అక్కడికి అప్పుడు కొంతమంది పిల్లలు వచ్చారు. ఆ పిల్లల్ని చూసి వాళ్ళని అలాగే చూస్తూ ఎవరబ్బా అంటూ అలాగే తొంగి చూస్తూ ఉండిపోతూ ఉన్నారు. రిషికి మాత్రం డ్రమ్స్ బాగా నచ్చాయి, ప్రతిసారి కొడుతూనే ఉంది. ఆ దీపాల దగ్గర కూడా కొద్దిసేపు కూర్చొని అక్కడే కూర్చోబెట్టాను, ఎందుకంటే తను అక్కడికే వెళ్తుంది కాబట్టి. అక్కడి నుంచి దీపాలు బాగా వెలిగించి మేము ఇంటికి వచ్చేసామన్నమాట. గుడిలో మాత్రం ఫుల్గా హడావిడి చేశారు రిషి ఇద్దరు కూడా. గుడి నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా దీపాలు పెట్టేసి చిన్న క్రాకర్స్ వీళ్ళ చేతిలో పట్టిద్దామని అనుకున్నాను. భయపడతారా లేదా చూద్దాం అనుకున్నా. రిషి అయితే భయపడలేదు. గుడిలో దీపాల దగ్గరికి ఎలా అయితే వెళ్ళిందో ఇంటి దగ్గర కూడా అలాగే చేతిలో పట్టించాను. చేతిలో పట్టిస్తే ఇలా తిప్పితే అలానే తిప్పుతూ ఉందన్నమాట. తను అయిపోయే ముందు నేను చేతిలో నుంచి తీసుకున్నప్పుడు నాకే ఇవ్వు అన్నట్టు ఏడుస్తూ ఉందన్నమాట. కానీ తను మాత్రం అస్సలు భయపడలేదు, నవ్వుతూ ఉంది బాగా. రితి మాత్రం కొంచెం భయపడింది. మా బావ బయటకు తీసుకెళ్ళినప్పుడు అసలు భయపడలేదంట టపాస్ చూసి. కానీ ఇంటికి వచ్చినసరికి తను భయపడుతుంది, ఎందుకో ఏడుస్తుంది అనమాట. పట్టుకోలేదు, తను దగ్గర కూడా రాలేదు. రిషి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసింది. నేను భయపడతారేమో ఇద్దరు కూడా అనుకున్నాను. రిషి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది దీపావళిని. రితి అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చింది, బయట అయితే ఏడ్చలేదంట. మా బావ బాగా చెప్తున్నాడు, బయట అసలు ఏడ్చలేదు, ఇంటికి వచ్చిన తర్వాత కాల్చడానికి బాగా భయపడుతుందని. రిషి మాత్రం అసలు తన చేతిలో నుంచి నా చేతిలోకి అసలు ఇవ్వకుండా అలానే తనే తిప్పుతూ ఉందన్నమాట. గడప ముందు నిలబెట్టి తిప్పమని చెప్తున్నాను, చేతిలో పట్టి నేను కూడా పట్టుకున్నాను అనమాట. నా చేతిలోకి ఇవ్వడానికి చాలాసేపు ఏడ్చింది. నేనే తీసేసుకొని నేను లాస్ట్లో తన చేతి మీదకి పడుతుందని తీసి పక్కకు పెట్టేశాను. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరే ఎలా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారన్నది కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే, కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.